నమస్తే ఫ్రెండ్స్, మనందరికి కూడా రకరకాల ఛాలెంజెస్, సమస్యలనే ఉంటాయి. సో ఏ సమస్య మనకు తీరాలనుకున్నా, ఏ ప్రాబ్లం మనకు క్లియర్ అవ్వాలనుకున్నా, మనము చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే శక్తిని ప్రవహింపజేయాలి. అటువైపుగా శక్తి ప్రసారం చేయాలి. అప్పుడే మనము ఎంతోమంది ధ్యానం చేస్తుంటారు, రకరకాల స్పిరిచువాలిటీలో చాలా రకాల విద్యలు నేర్చుకున్నారు. కానీ అటువైపుగా మీ యొక్క శక్తిని ప్రయాణింపజేయాలి, అటువైపుగా మీ శక్తిని ప్రసరింపజేయాలి. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు మనీ ప్రాబ్లం ఉందనుకోండి, మీరు మనీని ఫోకస్ చేసి మనీకి మీరు ఎనర్జీని ఇచ్చినట్లయితే మనీ సమస్య, ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది మీకు ఉండదు. ఒకవేళ మీకు ఆరోగ్య సమస్య ఉంది, మీ అనారోగ్యం ఉంది, మీకు అనారోగ్యానికి మీరు ఎనర్జీని ఇచ్చినట్లయితే అది ఆరోగ్యంగా మారుతుంది. చాలా సింపుల్గా ఎన్నో రకాల టెక్నిక్స్ ఉన్నాయి. ఇందులో కూడా ఎనర్జీని ఇచ్చే విధానాలు రకరకాల వేస్లో ఉన్నాయి. మనం సంకల్పం ద్వారా ఇవ్వచ్చు, మన బాడీ ద్వారా ఇవ్వచ్చు, మన ఫోకస్ ద్వారా రకరకాల వేస్లో మనం ఈ యొక్క శక్తిని ప్రసరింపజేయచ్చు మనము. సో మనము దీన్ని నేను స్వానుభవంగా నా జీవితంలో ఎన్నో రకాల సమస్యలు నేను క్లియర్ చేసుకోవడం జరిగింది. నా యొక్క ఆరోగ్యం అనుకోండి, ఫైనాన్షియల్ విషయం అనుకోండి, రకరకాల సమస్యలు. అంటే మనకు శత్రువులైన వాళ్ళు కూడా, మన శత్రువులను కూడా మనం మిత్రులు చేసుకోవచ్చు అనమాట. ఇందులో మనము ఎంతో కొంతమంది వ్యక్తులు మనకు చెప్తే వినరు కాబట్టి వాళ్ళకి మనం శక్తిని ప్రసరింపజేసినప్పుడు వాళ్ళు మన యొక్క మాట వింటారు అనమాట. మనం ఏం చెప్పినా వాళ్ళు వింటారు అనమాట. కొంతమంది మన మాట వినరు, మనం ఎంత చెప్పినా కూడా మనకు అపోజిట్గా, అగెనిస్ట్గా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి కూడా మనం శక్తిని ప్రసరింపజేసినట్లయితే మనం ఫోకస్ చేసి ఖచ్చితంగా మన మాట వింటారు అనమాట. ఇలా ఎన్నో సమస్యలు మనం క్లియర్ చేసుకోవచ్చు అనమాట. ఇది అందరూ చేయొచ్చు. ఇక్కడ గొప్ప గొప్ప సాధనలు చేయాలి, గంటల తరబడి రోజంతా కూర్చోవాలని కాదు. చాలా సింపుల్గా మీరు ఆ శక్తిని ప్రసరింపజేయవచ్చు. శక్తి ఇస్తే తగ్గుతుందా అంటే తగ్గదు. ఎప్పుడు కూడా మీరు ఆత్మ యొక్క శక్తిని మేల్కొల్పి ఇక్కడ ఈ యొక్క శక్తి ప్రసారం చేస్తారు, ఆత్మస్థితిలో చేస్తారు. కాబట్టి మీ శక్తి ఎప్పటికీ తగ్గదు. చాలామంది అపోహల్లో ఉంటారు శక్తి అనేది తగ్గుతుందని. కాదు, శక్తి అనేది ఎప్పుడైతే మీరు ప్రసారం చేస్తారో అప్పుడు మీ యొక్క శక్తి అంత పెరుగుతూ ఉంటుంది. ఎంతెంతగా మీరు మీ ప్రేమని, మీ శక్తిని పంచుతూ ఉంటారో ఈ ప్రపంచానికి, వ్యక్తులకు, వస్తువులకి మీరు ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు. మీ యొక్క ఎనర్జీని, మీ శక్తిని, మీ ఆత్మశక్తిని ఆత్మస్థితిలో ఉండి మీరు వస్తువులకు కూడా, కొన్ని వస్తువులు సరిగ్గా పనిచేయవు, అలాంటి వస్తువులకు మీరు శక్తి ప్రసారం చేసినట్లయితే మీరు ఆ వస్తువుని ఎక్కువ కాలం మీరు దాని వ్యాలిడిటీని పెంచవచ్చు. అది రిపేర్ అవ్వకుండా అది సరిగ్గా పనిచేస్తుంది. ఎలక్ట్రానిక్ డివైసెస్ అనుకోండి, లేదంటే ఏదైనా సరే. సో ఇలాగా మనకి ఎస్పెషల్లీ చాలామంది ఆర్థిక పరిస్థితుల్లో ఉంటారు. సో ఇలాంటి డబ్బులు కావాలి, మనీని మీరు ఫోకస్ చేసి మనీకి శక్తిని ప్రసారం చేసినప్పుడు మీరు ఆ డబ్బు ఫ్లోని, మీరు ఆ డబ్బుకున్న, మీకు ఒకవేళ డబ్బుకి మీరు ఎప్పుడైతే శక్తిని ప్రసారింపజేస్తారో అప్పుడు ఆ డబ్బుకు మీకు ఏదైనా అపోహలు ఉంటే, బ్లాక్స్ ఉంటే డబ్బుకు సంబంధించి అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఒక రిలేషన్స్లో ఉన్నారు, మీరు బ్రేకప్ అయింది, లేదంటే ఆ వ్యక్తి మీ దగ్గర మాట్లాడడం లేదు అంటే మీరు ఆ శక్తి ప్రసారం చేసినప్పుడు ఆ వ్యక్తి మీతో కనెక్ట్ అవుతారు. మళ్ళీ ఆ వ్యక్తి మీతో మళ్ళీ మళ్ళీ మీకు దగ్గర అవ్వడం, లేదా మీపై పాజిటివ్ థింకింగ్లోకి వస్తారు. ఒక వ్యక్తి మీ గురించి నెగిటివ్ థింకింగ్ చేసినా కానీ, మీతో మాట్లాడకపోయినా కానీ, మీరు ఆ శక్తి ప్రసారం చేసినప్పుడు ఆ వ్యక్తి మీ గురించి పాజిటివ్గా మీతో మాట్లాడడానికి, మీతో ప్రేమ చూపడానికి ఇష్టపడతారు అనమాట. ఎందుకోసం అంటే మనం ఇన్సైడ్ ఎప్పుడైతే ప్రేమ ప్రవాహాన్ని, శక్తి ప్రవాహాన్ని ఒక వ్యక్తికి కానీ, ఒక సమస్యకు కానీ ఇచ్చినప్పుడు అది మీకు ఫేవరబుల్గా మారుతుంది. అదంతా మీ కంట్రోల్లోకి వస్తుంది. ఇది చాలా పెద్ద సీక్రెట్. ఇది చాలామంది చేసే మిస్టేక్ ఇదే. ఖాళీగా కూర్చుంటున్నాం మనం, అంతేకాని మనం మన శక్తిని వినియోగంలోకి తేవడం లేదు. ప్రతి ఒక్క సాధకుడు, చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే మీ శక్తి ప్రసారాన్ని కేంద్రీకృతం చేయడమే మీరు చేయాల్సిన ఏకైక విషయం. ఎందుకోసం అంటే మీ శక్తి ఎప్పుడైతే మెలుకొల్పి మీరు
దాన్ని వాడడం మొదలు పెడతారో, దానిలో నిష్ణాతులు అవుతారో, అప్పుడే మీకు అనేకమైనటువంటి అనుభవాలు, జ్ఞానము పెరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి రకమైన టీచింగ్స్ మీకు ఎలాంటి సమస్యలున్నా సరే మీరు చేయడానికి మీరు సిద్ధంగా ఉంటే, మీరు ఖచ్చితంగా నేను చేసి నా జీవితాన్ని మార్చుకుంటాను అని అనుకునే వాళ్ళకు ఈ పెయిడ్ క్లాసెస్ చాలా టీచింగ్స్ టెక్నిక్స్ అనేవి ఇస్తాం మేము. బల్లగుద్దు చెప్తున్నా, మీరు ఎవరైనా సరే ఇక్కడ రండి, ఈ క్లాసెస్కి రండి. నేను 100% మిమ్మల్ని మీ జీవితాన్ని మార్చే విద్యని మీకు అందిస్తాను పర్ఫెక్ట్గా. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా ఉంటే కాంటాక్ట్ చేయండి. దిస్ ఈజ్ జ్ఞానేశ్వర్ సైనింగ్.